టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు విషయంలో పురంధరేశ్వరి చక్రం తిప్పుతున్నారా? పొత్తు క్లారిటీ రాకుండా ఉండేందుకు పురంధరేశ్వరి కూడా ఒక కారణమా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, టీడీపీ జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ పొత్తు విషయంలో పురంధరేశ్వరి గారి చక్రం తిప్పుతున్నారని, ఇప్పటి వరకు ఆ పొత్తుపై క్లారిటీ రాకుండా ఉండే దాంట్లో పురంధరేశ్వరి కూడా ఒక కారణం అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు ఈ పొత్తుకు సంబంధించినటువంటి దాంట్లో చాలా కీలకమైనటువంటి రోలు పురంధరేశ్వరిది ఉంటుంది. ఎందుకంటే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఆవిడ. ఎట్ ద సేమ్ టైం ఆ మీద కొన్ని అపవాదులు కూడా ప్రత్యర్థులు మోపారు, సొంత పార్టీలో వాళ్ళు కూడా కొన్ని మోపారు. వాటినన్నింటినీ అధిగమించి ఈ పొత్తును సక్సెస్ చేయాలి ఆవిడ. ఓకే. కాబట్టి ఆమె ఓపెన్గా కొన్ని చెప్పలేనటువంటి పరిస్థితుల్లో అధిష్టానానికి ఉన్నారు అనేది ఒకటి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ పొత్తులకు సంబంధించి బీజేపీలోనే భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. మాజీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆయన కూడా ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీకి వెళ్ళారు. పురంధరేశ్వరి, సోము వీర్రాజు ఆల్రెడీ ముందు రోజే ఢిల్లీ వెళ్ళారు. దీనికన్నా జీవీఎల్ మరొక వ్యక్తి ఉన్నారు, రాజ్యసభ మెంబరు. సో వీళ్ళు బేసికల్గా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూ ఉంటారు మొదటి నుంచి కూడా. 2019లో అసలు కంప్లీట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా కంప్లీట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ని వినిపించారనేటువంటి అపప్రద వాళ్ళ మీద ఉంది. ఇప్పటికీ కూడా వాళ్ళు అదే పని చేస్తున్నారు అనేటువంటి అనుమానం బీజేపీలో ఉండేటువంటి వాళ్ళకి ఉంది. వీళ్ళకి తోడు ఈ మధ్యకాలంలో విష్ణువర్ధన్ రెడ్డి తయారయ్యారు. విష్ణువర్ధన్ రెడ్డి కూడా అదే కోవలోకి చేరిపోయారు. సో దీంతో అసలు పొత్తు విషయంలో ముందుకి ఒక అడుగు వేస్తే 2 అడుగులు వెనక్కి లాగేటువంటి బ్యాచ్ ఒకటి బీజేపీలో ఉంది. ఆ బ్యాచ్లో వీళ్ళందరూ ఉన్నారు. సో ఆ పొత్తుని చెడగొట్టాలని అంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ద్వారానే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇంకొకటి కూడా వినిపిస్తుంది. ఏ విధంగా చెడగొట్టాలి అనే దాని మీద వీళ్ళు ఒక వ్యూహాన్ని రచించి వీళ్ళ ద్వారా ప్రయోగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని టీం అనేది ఒకటి. ఇలాంటి అడ్డంకులన్నింటినీ అధిగమించి పురంధరేశ్వరి ఆ పొత్తుని సక్సెస్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకనంటే పురంధరేశ్వరి ఎప్పుడు కూడా ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీ అధిష్టానానికి కట్టుబడి పనిచేస్తారు, చిత్తశుద్ధిగా పనిచేస్తారు, నిజాయితీగా పనిచేస్తారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉన్నారు. బీజేపీ అధికారంలో రావాలని కోరుకుంటారు, లేక రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలని కోరుకుంటారు. కానీ మిగిలినటువంటి వాళ్ళు అలా కాదు. వాళ్ళు రాజకీయాలు చేస్తుంటారు, వాళ్ళ సొంత రాజకీయ ఎదుగుదల కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు, రకరకాల భిన్నాభిప్రాయాలతో కూడా ఉంటారు అనేది ఎవరైనా చెప్తారు. బట్ పురంధరేశ్వరి విషయంలో సెకండ్ యాంగిల్ మనం తీసుకోవడానికి ఉండదు. పార్టీ ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ యొక్క లైన్లోనే వెళ్తూ ఉంటారు. ఓకే. అలాంటి అలాంటి క్రమంలో ఇప్పుడు పురంధరేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు అయ్యారు కాబట్టి బీజేపీకి ప్రాతినిధ్యం ఉండాలి అసెంబ్లీలో అని కోరుకుంటారు బీజేపీ అధ్యక్షురాలుగా. కాబట్టి అధికారంలో రావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పొత్తు అవసరం అని చెప్పి ఆమె నమ్ముతూ ఉన్నారు. ఖచ్చితంగా నమ్మక తప్పనటువంటి పరిస్థితి. ఎందుకంటే సింగిల్గా బీజేపీ వెళ్తే ఏమవుతుందో తెలుసు, సర్వేలు చెప్తున్నాయి. గత ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో కూడా తెలుసు, తిరుపతి ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో తెలుసు, బద్వేల్లో పోటీ చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసు, ఆత్మకూరులో పోటీ చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసు, బై ఎలక్షన్స్లో. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారనేటువంటి విషయం చాలా స్పష్టంగా తెలిసినటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని గట్టెక్కించాలంటే జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు అనివార్యము అనేటువంటి విషయం ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు అధిష్టానానికి చెప్పినటువంటి లీడర్ ఆమె. అందుకే ముందు రోజే వెళ్ళారు. ముందు రోజే వెళ్ళి ఎక్కడెక్కడ మనం పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే దగ్గర ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇక్కడ తిరకాసు పెట్టేటువంటి బ్యాచ్ ఉంటారు కదా, తిరకాసు పెట్టేటువంటి బ్యాచ్ ఉంటారు కదా, ఈ బ్యాచ్ ఏం చేస్తారంటే మనకు వైజాగ్ కావాల్సిందే, వైజాగ్ మస్ట్గా కావాల్సిందే, విజయవాడ ఖచ్చితంగా కావాల్సిందే, నరసాపురం ఖచ్చితంగా కావాల్సిందే, ఇలాంటి కండిషన్స్ కొన్ని వాళ్ళు ఉంచారు ముందే అధిష్టానం దగ్గర. అధిష్టానం కూడా అదే కావాలనుకుంటుంది కాబట్టి తను కూడా అదే కావాలని చెప్పి కోరుకుంటే బెటర్ కదా, వివాదంలో ఎందుకు ఇరుక్కోవాలని చెప్పి పురంధరేశ్వరి అనుకోని ఉండొచ్చు. సో ఇక్కడ ప్రధానంగా మిగిలినటువంటి విషయాలన్నిటికన్నా కూడా ఒక వైజాగ్ విషయంలో మాత్రం అక్కడ తిరకాసుగా ఉంది అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేవాళ్ళ బ్యాచ్ కూడా వైజాగ్ మీదనే ట్విస్ట్ ఇస్తున్నారు. అక్కడ ట్విస్ట్ ఇస్తే
ఈ పొత్తు డిస్టర్బ్ అవుతుంది అనేది వాళ్ళకి తెలుసు. ఓకే. కాబట్టి దాని మీద స్ట్రెస్ చేస్తూ ఉన్నారు. Hmm. ఇప్పుడు వైజాగ్ వద్దనేటువంటి పరిస్థితి కూడా లేదు పురంధరేశ్వరికి. ఎందుకంటే వైజాగ్ నుంచి ఆమె 2 సార్లు ఎంపీగా గెలిచారు. Hmm. కాబట్టి వైజాగ్ నుంచి పోటీ చేయాలని ఆమెకు కూడా కోరిక ఉండొచ్చు, Hmm. లేకుండా ఉండదు. అయినంత మాత్రం చేత వైజాగ్ కావాలనుకోదు. ఆవిడ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తారు. Hmm. కానీ వైజాగ్ అయితే సేఫ్ లేదు ఆమెకి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి తెర వెనుక పనిచేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, Hmm. వాళ్ళు చాలా తెలివిగా వ్యూహాత్మకంగా వైజాగ్ని కనుక ముందు పెడితే పురంధరేశ్వరం కూడా కాదనే అవకాశం లేదు. ఆవిడ కూడా Hmm. ఒకవేళ వైజాగ్ కనుక పొత్తులో వస్తే ఆవిడనే పోటీ చేపిస్తారు కాబట్టి ఆవిడ వద్దనుకోరు Hmm. అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నారు. ఓకే. ఇంకోటి ఏంటంటే వైజాగ్ కనుక ఒకవేళ పొత్తులో కనుక బీజేపీకి వస్తే Hmm. జీవీఎల్ చేత పోటీ చేయించాలనేటువంటి ఇంకొక కండిషన్ కూడా తీసుకెళ్లారు వీళ్ళు. Hmm. కానీ జీవీఎల్ చేత పోటీ చేయించరు. జీవీఎల్ పోటీ చేసినా ఏమవుతుంది అనేది సంగతి తెలుసు అధిష్టానానికి కూడా. Hmm. వైజాగ్ ఒకవేళ ఇస్తే కనుక పురంధరేశ్వరి అక్కడి నుంచి పోటీ చేసిన అవకాశం ఉంది. అయితే ఇక్కడ వైజాగ్ ఇవ్వాలంటే ముందు బాలకృష్ణ చిన్నల్లుడు అక్కడ ఆల్రెడీ లాస్ట్ ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. Hmm. పైగా తెలుగుదేశం పార్టీ పక్కాగా గెలిచేటువంటి సీట్ అక్కడ. అవును. సో వైజాగ్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ అంత ఈజీగా అంగీకరించదు. Hmm. అంగీకరించకపోతే పొత్తు చెడిపోద్ది. అదే ఇప్పుడు బీజేపీలో ఉండేటువంటి వైసీపీ కోవట్లకి లేదంటే వైసీపీ అనుకూలమైనటువంటి బ్యాచ్కి కావాల్సింది. Hmm. సో ఒకవేళ కాంప్రమైజ్ దానికి కూడా చంద్రబాబు నాయుడు ఇస్తే Hmm. అక్కడ పురంధరేశ్వరిని పోటీ చేయిస్తారు. ఖచ్చితంగా పురంధరేశ్వరిని పోటీ చేయించడానికి అవకాశం ఉంది. కాబట్టి పురంధరేశ్వరి కూడా అంత వైజాగ్ని కావాలి అనుకునే వాళ్ళలో ఆవిడ కూడా ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ఓకే. కాబట్టి ఆ ఒక్క స్థానం మీదనే తిరకాసు నెలకొంది. ఆ ఒక్కటి వైజాగ్ విషయంలోనే చాలా గట్టిగా ఈ కూటమిలో చర్చ జరుగుతుంది అనేది. సో వైజాగ్ విషయంలో అంత గట్టిగా జరగడానికి కారణం ఏంటంటే అది చెడగొట్టేటువంటి బ్యాచ్ కొంతమంది ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ దానికి కూడా చంద్రబాబు నాయుడు గారిని కాంప్రమైజ్ అయితే అప్పుడు భరత్ని తీసుకెళ్లి విశాఖ నార్త్లో ఎమ్మెల్యేగా పోటీ చేయించడానికి అవకాశం ఉంది. ఆప్షన్ అంతకుమించి ఆప్షన్ లేదు. ఎంపీ ఆప్షన్ అయితే ఒకవేళ బీజేపీకి వెళ్తే ఉండేటువంటి అవకాశం లేదు. Hmm. సో అప్పుడు పురంధరేశ్వరి అక్కడ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. అదే జరిగితే కనుక ఈ 4కో 5కో పరిమితం అవుతుంది ఎంపీ సీట్లు. Hmm. ఎంపీ సీట్లు తగ్గిపోయే అవకాశం ఉంది Okay. పొత్తులో బీజేపీకి. Hmm. సో అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి కొంత వెలక్కాయబడినట్టు అవుతుంది. Hmm. గొంతులో వెలక్కాయబడినట్టు అవుతుంది. సో ఇక్కడ చాలా వ్యూహాత్మకమైనటువంటి పావులు అక్కడ బీజేపీలో ఉండేటువంటి వాళ్ళే పురంధరేశ్వరి అనుకూలరు, పురంధరేశ్వరి వ్యతిరేకం అన్నట్టుగా బీజేపీలో అక్కడ ఉంది. సో మొదటి నుంచి కూడా పురంధరేశ్వరి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు అయినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఏం చెప్తే ఆ స్క్రిప్ట్ చదువుతుంది ఆవిడ అని చెప్పి ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు వైసీపీ వాళ్ళు. అదే అభిప్రాయంతో బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది బ్యాచ్ ఉన్నారు. Hmm. సో ఇప్పుడు ఏమవుతుంది, అడకత్తెరలో పోక చెక్క అంటారు కదా సామెత, అలా అయిపోయింది పురంధరేశ్వరి పరిస్థితి. ఇప్పుడు ఏదైనా స్టాండ్ చెప్పాలి అని అంటేనేమో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎంత కుటుంబ వ్యవహారం కాబట్టి. లేదు బీజేపీ మనకు పలాని సీట్లు కావాలి, పలాని అభ్యర్థులు కావాలి అని చెప్పి గట్టిగా చెప్పలేని పరిస్థితి పురంధరేశ్వరిది. అలా అని చెప్పి చెప్పకపోతే పార్టీ నష్టపోతుందేమో అనేటువంటిది ఇంకొక డైలమా. ఓకే. ఇలా ఈ రెండింటి మధ్య సంఘర్షణలో పురంధరేశ్వరి ఉన్నారు. సో ఇప్పుడు అధిష్టానం ఏమో ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఖచ్చితంగా ఆయన చెప్పేటువంటి ప్రతిపాదనలు వినాల్సిందే. అంటే తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా లేదా తర్వాత సంగతి. ప్రపోజల్స్ అయితే వినాలి కదా, పురంధరేశ్వరి చెప్పేయి వినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రపోజల్స్ ఆవిడైతే కొన్ని ప్రపోజల్స్ ఉంచారు. ఇంకో జనసేన తోటి పొత్తున్నారు ఆల్రెడీ. విచిత్రమైనటువంటి పొత్తు జనసేన తోటి. జనసేన ఏం చెప్తుంది, మాది ఢిల్లీ బీజేపీతో పొత్తు అని చెప్తుంది, రాష్ట్ర బీజేపీతో పొత్తు అని చెప్తుంది. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చెప్పేది ఢిల్లీ బీజేపీతో మా పొత్తు అని అంటారు. అంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీతో పొత్తు లేదని, వాళ్ళిద్దరు కలిసి కూడా పనిచేయలేదు చాలా సందర్భాల్లో. సో ఢిల్లీ బీజేపీతో పొత్తు అని చెప్పి అన్నారు. ఇప్పుడు సోమవారరాజు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అంతకుముందు కన్నా లక్ష్మణ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అదే అన్నారు. కానీ పురంధరేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బీజేపీతో కూడా కలిసి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్ పురంధరేశ్వరి ఇద్దరు కూడా మాట్లాడుకొని ఆ తర్వాత బీజేపీ అధిష్టానం దగ్గర ఒక ప్రపోజల్ ఉంచారని, ఆ ప్రపోజల్ ప్రకారం ఖచ్చితంగా పొత్తు కుదిరేటువంటి అవకాశం ఉంది, ఒక్క వైజాగ్ తప్ప. ఈ వైజాగ్ విషయంలోనే మొత్తం తిరకాసు ఉంది. ఈ వైజాగ్ విషయంలో క్లారిటీ వస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఈ పొత్తుకు సంబంధించి, సీట్ల షేరింగ్ సంబంధించి, స్థానాలకు సంబంధించి కూడా క్లియర్ అయిపోతుంది అనేది
ఒకటి వినిపిస్తుంది. Okay. ఎందుకంటే ఇప్పుడు అరకు పాజిటివ్గా లేదు తెలుగుదేశం పార్టీకి, Hmm. అలాగే కొన్ని స్థానాలు ఉన్నాయి అవేం పాజిటివ్గా లేవు. Hmm. రాజంపేట ఒకటి, రాజంపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా లేడు. Hmm. ఒకవేళ ఎవరైనా నిల్చోబెట్టా కానీ బలమైన అభ్యర్థి నిల్చోబెట్టారు. అక్కడ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కాబట్టి రాజంపేట ఇస్తే అక్కడ నెగ్గే అవకాశం ఉంది, గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. Hmm. ఇలా కొన్ని స్థానాలు ఉన్నాయి. Hmm. ఇప్పుడు తిరుపతి ఉంది, తిరుపతి కూడా ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు Hmm. తెలుగుదేశం పార్టీ. కొన్ని స్థానాల్లో బీజేపీ చేస్తేనే బలమైనటువంటి పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది Hmm. అనేటువంటి సర్వే రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పవన్ కళ్యాణ్ కూడా ప్రజెంట్ చేశారు పురంధరేశ్వరితో పాటు అమిత్ షా దగ్గర, అలాగే నడ్డా దగ్గర. Hmm. బీజేపీ అధిష్టానం దృష్టి చాలా క్లియర్గా తీసుకెళ్లారు. అన్నీ ఓకే, ఒక్క వైజాగ్ తప్ప అన్నట్టుగా ఉంది వ్యవహారం. Hmm. ఆ ఒక్కటి తప్ప అన్నట్టుగా ఇప్పుడు ఆ వైజాగ్ చుట్టూనే మొత్తం ఈ పొత్తు రాజకీయం నడుస్తుంది ఢిల్లీలో. Okay. ఆ ఢిల్లీలో ఆ వైజాగ్ మీద కనుక క్లారిటీ వచ్చేస్తే ఆ పొత్తులు కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, సీట్ల షేరింగ్ కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, అలాగే స్థానాలను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. ఆ స్థానాలను ఎప్పుడు ప్రకటిస్తారంటే 12వ తారీఖు ఏదో డేట్ ఫిక్స్ చేసినట్టున్నారు, 12వ తారీఖు అని. ఎందుకంటే ఇప్పుడు అమావాస్య, Hmm. శివరాత్రి జాగారం, ఆ తర్వాత సెలవు ఇవన్నీ ఉన్నాయి. 10 కానీ 12 కానీ అంటున్నారు, Hmm. 10వ తారీఖు కానీ 12వ తారీఖు కానీ అని చెప్పి అంటున్నారు. సో కాబట్టి వీటిలో కానీ క్లారిటీ వస్తే, వైజాగ్ విషయంలో క్లారిటీ వస్తే 10, 12 తారీఖులో ఢిల్లీ కేంద్రంగా చేసుకొని ఉమ్మడి పొత్తు వేదిక మీద పొత్తు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. Hmm. తర్వాత 17వ తారీఖున చిలకలూరిపేటలో ఒక సభ పెట్టారు. Hmm. ఆ సభలో బీజేపీ, జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ 3 కలిపి ఆ సభలోనే కనపడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఉమ్మడి మేనిఫెస్టోని కూడా తయారు చేశారు. Hmm. ఆ ఉమ్మడి మేనిఫెస్టో గురించి కూడా పురంధరేశ్వరి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి మాట్లాడుకున్నారు ఢిల్లీలో. Hmm. అది నడ్డాతో కూడా షేర్ చేసుకున్నారని చెప్పి ఇంకొక ఇన్ఫర్మేషన్. సో 17వ తారీఖున మేనిఫెస్టోతో పాటు సీట్లకు సంబంధించిన అంశం మీద కూడా స్పష్టత 17 లోపల వచ్చేటువంటి అవకాశం ఉంది. 17వ తారీఖున చిలకలూరుపేట కేంద్రంగా చేసుకుని ఒక పెద్ద భారీ బహిరంగ సభ జరుగుతుంది కాబట్టి అక్కడ దాదాపు 10 లక్షల మంది పైగా జన సమీకరణ జరగాలి. Hmm. 10-15 లక్షల మంది అని టార్గెట్ చేస్తున్నారు. సో అంతమందిని జన సమీకరణ చేసి ఇప్పటివరకు మనం జెండా సభల్లో చూసాం. మనం జనసేన, తెలుగుదేశం పార్టీ జెండాలను చూసాం. Hmm. రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ జెండాలు కూడా కనబడబోతున్నాయి. ఆ వేదిక మీద నుంచి శంకరరావు పూరించి ఆ కూటమి ఇంకా అక్కడి నుంచి చిలకలూరిపేట సభ నుంచి 17వ తారీఖు Hmm. అంటే ఈ లోపు 12 నాకు తెలిసినంత వరకు 12 ముహూర్తం పెట్టారని అంటున్నారు. Hmm. ఆ వైజాగ్ విషయంలో ఆ ఒక్కటే క్లారిటీ వచ్చేస్తే ఈ మొత్తం క్లారిటీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వైజాగ్ కనుక వాళ్ళు త్యాగం చేస్తే తెలుగుదేశం పార్టీ Hmm. దానికి ప్రతిగా ఒక 2 స్థానాలు తగ్గేటువంటి అవకాశం ఉంది వాళ్ళు. Hmm. అంటే వాళ్ళు అడిగింది ఇస్తున్నారు కాబట్టి, అంటే నెగోషియేషన్స్కి వెళ్ళినప్పుడు అవును. మీరు ఒకటి ఒప్పుకుంటే మేము ఇంకో 2 ఒప్పుకుంటాం అంతే. అన్నట్టుగా ఉంటుంది. Hmm. సో కాబట్టి ఆ ఒక్కటి దాంట్లోనే పట్టుబట్టి ఉన్నారు అని చెప్పి అన్నారు. ఎందుకంటే వైజాగ్ని పట్టుబట్టడానికి కారణాలు కూడా ఉన్నాయి. పురంధరేశ్వరి గారు అక్కడ పోటీ చేయడం, పురంధరేశ్వరి 2 సార్లు అక్కడి నుంచి గెలిచారు ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. మొత్తం ఖమ్మంపాటి హరిబాబు అనేక సార్లు, దాదాపు 3-4 సార్లు గెలిచారు అక్కడి నుంచి అవును. వైజాగ్లో. సో బీజేపీ చాలా సందర్భాల్లో వైజాగ్ నుంచి గెలవడం జరిగింది. Hmm. అయితే చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారంటే వైజాగ్లో బీజేపీ పోటీ చేస్తే ఓడిపోయే అవకాశం ఉంది. Hmm. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించిన ప్రైవేటీకరణ అంశం మీద ఉద్యమాలు జరుగుతున్నాయి. Hmm. బీజేపీకి ఎయ్యరు అనేటువంటి యాంగిల్లో కన్విన్స్ చేస్తున్నారు. Hmm. సో ఈ కన్విన్స్ చేసేదంటే క్రమంలో బీజేపీ నాకు తెలిసినంత వరకు ఒంగోలు లేకపోతే ఇది వైజాగ్ బదులు ఒంగోలు తీసుకునే అవకాశం ఉంది. Hmm. ఎందుకంటే ఒంగోలులో కూడా బీజేపీ కొంచెం బలంగా ఉంది. ప్లస్ ఒంగోలులో ఇప్పటివరకు అభ్యర్థిని కూడా ప్రకటించాలి తెలుగుదేశం పార్టీ, అవును. ఇది ఎంపీ అభ్యర్థిని. Hmm. సో కాబట్టి అక్కడి నుంచి పోటీ చేయించేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. లేదు ఇది ఏది కాకుండా ఉంటే కనుక రాజమండ్రి, Hmm. ఏలూరు ఇలాంటివి ఉన్నాయి కదా, ఇవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది. సో ఏదైనా సరే వైజాగ్ చుట్టూ తిరుగుతుంది. వైజాగ్కి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు, అదే పురంధరేశ్వరి కూడా ఇస్తున్నారు. సో పురంధరేశ్వరి ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారమే ఈ ఫైనలైజేషన్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో పురంధరేశ్వరి మీదనే డిపెండ్ అవుతుంది తెలుగుదేశం బీజేపీ. Hmm. రాబోయేటువంటి రోజుల్లో మిగతా వాళ్ళని ఎవరిని కూడా నమ్మేటువంటి పరిస్థితులు లేదు. పార్టీని ఒక క్రమ పద్ధతిలో తీసుకెళ్తున్నారనేటువంటి అభిప్రాయం బీజేపీ అధిష్టానం వద్ద ఉంది పురంధరేశ్వరి మీద. కాబట్టి పురంధరేశ్వరి ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని వెళ్ళేటువంటి అవకాశం ఉంది ముందుకి. అసలు చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఆయన వెళ్ళినప్పుడు కూడా అప్పుడు కూడా పురంధరేశ్వరే ఇప్పుడు లొకేషన్ తీసుకొని పోయి మాట్లాడటం జరిగింది. అవును. సో ఆ రోజునే పొత్తులకు సంబంధించిన వ్యవహారం, వీటన్నిటికి సంబంధించిన వ్యవహారం
టెంటేటివ్గా ఒక అవగాహనకి వచ్చారని చెప్పి వినిపించింది. ఉమ్, ఇప్పుడు కూడా పురంధరేశ్వరి ఈ భేటీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ముందు రోజు వెళ్ళారు కాబట్టి ఒక ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చుంటారు. ఉమ్, నెగోషియేషన్స్లో కొంచెం అటు ఇటు ఉంటుంది కానీ పూర్తిగా చెడిపోయేటువంటి అవకాశం లేదు. బట్ వైజాగ్ మాత్రం చాలా దాని మీద చర్చ చాలా తీవ్రంగా జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు చెప్పే పాయింట్స్ కూడా వాళ్ళకి నచ్చాయి. అంటే నిజమే కదా, వైజాగ్ ఇప్పుడు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తున్నప్పుడు బీజేపీ కోటేయమని చెప్తే ఉమ్, 3 పార్టీలు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అవును. కాబట్టి అది కన్విన్స్ అవుతున్నారు అని చెప్పి కూడా తెలుస్తుంది. సో వైజాగ్ తీగిపోతే మిగతా అంతా తేలిపోయేటువంటి అవకాశం ఉంది. 12వ తారీఖున ఈ పొత్తుకు సంబంధించిన అఫీషియల్ సీట్ల షేరింగ్, అభ్యర్థుల ప్రకటన అన్నీ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి మనకు తాజాగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే.